నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవ పోర్టల్. ఈరోజు మనం మన యొక్క ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది మనం తప్పకుండా చేసుకోవాలండి. ఎందుకంటే మనకు అనేక రకాల పథకాలనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి పడడం జరుగుతుంటుందన్నమాట అమౌంట్ అనేది. అయితే మనకు ఆటిలికి తీసుకుందాం అనేసి మనం విత్‌డ్రాల్ కోసం బ్యాంక్‌కెళ్తే కంపల్సరీ ఆధార్ సీడింగ్ అవ్వలేదని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారనమాట. ఈ యొక్క ఆధార్ సీడింగ్ అంటే ఏమి లేదంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మన యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయడమే అనమాట. ఇది ఏ విధంగా అప్డేట్ చేయాలనేది మన యొక్క ఫోన్‌లోనే మనం చేసుకునే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో కంప్లీట్‌గా నేను చెప్పడం జరిగింది. కంపల్సరీగా మన యొక్క ఆధార్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన యొక్క అకౌంట్‌కి మన యొక్క ఆధార్ కార్డ్ మనం కంపల్సరీ లింకప్ చేయాలి అంటే మన యొక్క ఆధార్ కార్డ్‌కి మన యొక్క మొబైల్ నంబర్ కూడా కంపల్సరీ లింకప్ అయి ఉండాలి. మన యొక్క మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి లింకప్ అయి ఉంటేనే ఆ యొక్క ఆధార్ కార్డ్‌ని మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింకప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ లింకప్ చేసే పద్ధతిని ఆధార్ సీడింగ్ అంటారనమాట. అయితే ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది మనం మొబైల్‌లోనే ఎన్‌పీసీఐ అని చెప్పేసి ఆ యొక్క పోర్టల్ ఉంటదనమాట. ఈ యొక్క పోర్టల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అదే విధంగా చేయాలనేది ఈ మొబైల్‌లో నేను క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయితే మీ పక్కన ఉంచుకోవాల్సి ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన యొక్క క్రోమ్ బ్రౌజర్‌ని ఆహ్, అప్డేట్‌లో ఉంచుకొని ఆ యొక్క క్రోమ్ బ్రౌజర్‌ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుందనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి నాకు సెర్చ్ బార్‌లో మనం ఎన్‌పీసీఐ అని చెప్పేసి మనం ఒక సెర్చింగ్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క ఎన్‌పీసీఐ అని చెప్పేసి సెర్చింగ్ చేయగానే ఇక్కడ మనకు ఒక కొత్త లింక్ అనేది కనబడుతుందనమాట. ఫస్ట్‌లో ఏదైతే లింక్ వస్తదో ఆ యొక్క లింక్‌ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుందనమాట. ఇక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండీ! ఎన్‌పీసీఐ అని చెప్పేసి ఈ యొక్క లింక్‌ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ఎన్‌పీసీఐ హోమ్ పోర్టల్‌లోకి మనకి తీసుకెళ్లడం జరుగుతుందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కింద డిస్క్రిప్షన్స్‌లో నేను కంపల్సరీగా నా యొక్క పీఎఫ్‌కి సంబంధించిన వీడియోలన్నీ కూడా లింకు పెడుతూ ఉంటాననమాట. అది మీరు పీఎఫ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ యొక్క వీడియోస్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎన్‌పీసీఐ లింక్ ఓపెన్ చేయగానే మనకు కన్జ్యూమర్ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఈ యొక్క కన్జ్యూమర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంకో 5 ఆప్షన్స్ కనబడతాయి. అందులో లాస్ట్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఈ యొక్క ఆధార్ సీడింగ్ ఎనేబులర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ ఉంది కదా! హోమ్ కిందన ఫస్ట్ ఆప్షను ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి మనకు క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనకేదైతే 12 నంబర్‌లో ఆధార్ కార్డ్ నంబర్ ఉందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. అయితే ఇక్కడ సీడింగ్, డీసీడింగ్ 2 ఉంటాయన్నమాట. ఆ యొక్క సీడింగ్, డీసీడింగ్ అనేది ఏంటంటే సీడింగ్ అంటే మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌ని కనెక్ట్ చేయడం. డీసీడింగ్ అంటే ఆ యొక్క అకౌంట్‌ని మనం డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుందనమాట. అయితే మనకు కావాల్సింది సీడింగ్ కాబట్టి ఇక్కడ మనం సీడింగ్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. అయితే ఇక్కడ మన యొక్క బ్యాంక్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. మన యొక్క ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్‌ని. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మాకు. మనకి ఏదైతే బ్యాంక్ మన అకౌంట్‌లో ఉందో ఆ యొక్క బ్యాంక్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఫేస్ సీడింగ్ చేసుకోవాలనుకుంటున్నామా? లేదంటే సేమ్ బ్యాంక్ అయినా సరే వేరే అనదర్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నామా? లేదనుకుంటే వేరే బ్యాంకు అంటే మన బ్యాంక్ నుంచి మన దగ్గర ఉన్న ఒక బ్యాంక్ నుంచి రెండో బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ మనం పెట్టుకోవాలనుకుంటున్నామా అనేది ఇక్కడ ఉందనమాట. ఇక్కడ మనకు ఫ్రెష్ సీడింగ్ అనే దాని మీద మనం క్లిక్ చేసి కొత్తగా పెట్టుకుంటున్నాం కాబట్టి కనెక్టింగ్ అనేది అకౌంట్‌కి మన యొక్క ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది ఇక మన యొక్క ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుందనమాట. దాని కింద అకౌంట్ నంబర్‌ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. అకౌంట్ నంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత దాని పక్కన కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ ఉంది కదా! దాని పక్కన దాన్ని కూడా సేమ్ ఇక్కడ ఏదైతే అకౌంట్ నంబర్ ఇచ్చామో అక్కడ సెకండ్ బాక్స్ కూడా సేమ్ అదే అకౌంట్ నంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుందనమాట. అకౌంట్ నంబర్ 1, 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఎందుకంటే రాంగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
టచ్ చేయాల్సి ఉండకూడదు. కిందన ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఉంది కదా! అది మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని చెక్ బాక్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే బ్లూ మార్క్‌లో చెక్ బాక్స్ మన కలర్‌గా కనబడుతుందనమాట. అయితే దాని కింద నంబర్స్‌తో క్యాప్చా కోడ్ ఇవ్వడం జరిగింది. అయితే క్యాప్చా కోడ్‌ని ఆ క్యాప్చా బాక్స్‌లోకి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఇలా సబ్మిట్ చేసినట్లయితే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు ఉంటాయన్నమాట. అవి చదువుకునే టైం ఉంటే చదువుకోవచ్చు. లేదనుకుంటే స్కిప్ చేసి కిందకొచ్చినట్లయితే బ్లూ కలర్‌లో అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి మనకు కనబడుతుంది కదా! ఆ యొక్క గ్రీన్ కలర్‌లో ఆ యొక్క అగ్రీ అండ్ కంటిన్యూ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైతే ఆధార్ కార్డ్‌కి లింక్ అప్ అయిందో ఆ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుందనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం బాక్సెస్‌లో ఇవ్వాల్సి ఉంటుందనమాట. కంప్లీట్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఇలా మన కొంత సెర్చింగ్ తీసుకొని మనకేదైతే ఆహ్, మనకడుగుతుంది యువర్ ఆధార్ కార్డ్ ఆల్రెడీ సీడింగ్ అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ మనకి ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్‌ని చూపిస్తుందక్కడ. ఓకే అని మనం ఓకే అని అడుగుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత నీ ఆధార్ కార్డ్ నంబర్ అని చెప్పేసి ఆధార్ నంబర్ చూపించి నా అప్లై అయిందని చెప్పేసి పలానా బ్యాంక్ అని చెప్పేసి బ్యాంక్ నేమ్ కూడా చూపిస్తుంది. మనం ఓకే చేసుకుంటే మనకి ఇక్కడితో క్లియర్ అయిపోతుందనమాట సీడింగ్ అనేది. మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే మనకి చెకింగ్ స్టేటస్ కూడా ఉంటుందనమాట. అందులో మూడో ఆప్షను ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది కదండీ! ఈ యొక్క మూడో ఆప్షన్‌లో మనం క్లిక్ చేసినట్లయితే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ మీద ఇక్కడ మనకి ఏదైతే ఆధార్ కార్డ్ ఇచ్చి ఇందాక మనం లింక్ అప్ పెట్టుకున్నామో అకౌంట్‌కి అదే ఆధార్ కార్డ్ నంబర్‌ని ఇక్కడ మళ్ళీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత కింద ఏదైతే నంబర్స్‌తో క్యాప్చా కోడ్ ఉందో, ఆ యొక్క క్యాప్చా కోడ్‌ని ఆ బాక్స్‌లోకి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. ఆ నంబర్‌ని ఎంటర్ చేసి కింద చెక్ స్టేటస్ అని చెప్పేసి గ్రీన్ కలర్‌లో ఉంది కదా! దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే సెర్చింగ్ తీసుకొని మనకి ఇందాకేదైతే ఓటీపీ వచ్చిందో అలాగే సేమ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుందనమాట. ఆధార్ లింక్ మొబైల్ నంబర్‌కి. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెర్చింగ్ తీసుకొని చూస్తే కదండీ! ఈ విధంగా కనబడుతుందనమాట. ఇక్కడ మేపింగ్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఒక మేపింగ్ స్టేటస్ దగ్గర ఎనేబులర్ ఫర్ డీబీటీ అని ఉంది కదా! అవి కంపల్సరీ మనకలా కనబడాలనమాట. అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్స్ అనమాట. డీబీటీ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ అయి ఉండాలి. మా కింద బ్యాంక్ అనేది కూడా మనకొస్తుందనమాట. మనకు పర్ఫెక్ట్‌గా మనం ఏ బ్యాంక్‌లో మ్యాప్ అయి ఉన్నాం అనేది క్లియర్‌గా చెప్తుందనమాట. సో, ఈ విధంగా కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏ బ్యాంక్‌కి మన యొక్క ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అయ్యిందనేది మనకు క్లియర్‌గా తెలియాలన్నమాట. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. Game over.